పేతురు పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం చూడండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక వాక్య భాగాన్ని చదవడం జరిగింది మీ గ్రంథం నుండి. మా ప్రభువా, దీనుడను అల్పుడను అయోగ్యుడను, నన్ను బలపరచండి. జ్ఞానము జ్ఞాపక శక్తి తక్కువగా కలిగిన వాడిని మీ కృపచేత ఆదరించి ఆదుకొని కొన్ని ఆదరణకరమైన మాటలు మీ గ్రంథం నుండి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మాకు సహాయం అందించిన వినుచున్న వారు గ్రహించే బుద్ధిని అలవాటు చేసుకుని అనుసరించే భాగ్యమును కూడా దయచేయమని, నాకును మాకును నేర్పించి సహాయం దయచేయమని, మా ప్రభును మా ప్రాణవిడైన యేసుక్రీస్తును బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏమన్నాడు చూడండి, భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చునన్నాడు. అంటే స్త్రీలు ఎక్కువగా ఉంటారు సంఘాల్లో, పురుషులు తక్కువ సంఖ్యలో ఉంటారు. అంటే అర్థం ఏంటి? స్త్రీలు వచ్చినంతగా పురుషులు రారని అర్థం. అయితే స్త్రీలు కనుక వారి యొక్క భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన చూస్తే ఎలాంటి భర్త అయినా మారతాడు, రక్షణలోకి వస్తాడు, రక్షించబడతాడని ఇక్కడ రాయబడింది. దానికి అనుగుణంగానే యాకోబు పత్రికలో కూడా చదివాం. ఆమె క్రియల వలన ఆమె చూడండి, యాకోబు పత్రికలో ఏమనుందండి? 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా అన్నాడు. క్రియలు అంటే పనులు అన్నమాట, స్త్రీలు చేసే పనులు. వినండి, జాగ్రత్తగా వినండి. అంటే స్త్రీలు చేసే పనుల వల్ల, క్రియల వల్ల ఆమె నీతిమంతురాలుగా ఎంచబడింది. మనందరికంటే ముందు వరుసలో ఉంది. చాలామంది స్త్రీల కంటే ఆమె ముందు వరుసలో ఉంది. ఆమె వేశ్య అయి ఉండొచ్చు, కానీ ఆమె పనుల వల్ల ఆమె ముందు వరుసలో ఉంది. ఆ కిందనే రాశాడు, దానికి అనుగుణంగా చూడండి, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతం అన్నాడు. నాకు దేవుడు అంటే చాలా ఇష్టమండి, నాకు విశ్వాసం ఉందని అంటాం. క్రియలు కూడా కావాలి, పనులు కూడా కావాలి. అలాంటి పనులు ఈ గ్రంథంలో రాయబడినాయి. దొర్క అనేటువంటి ఒక స్త్రీ ఆమె విధవరాలుగా ఉంది, చనిపోయింది కానీ ఆమె పనులు రాయబడింది బైబిల్ గ్రంథంలో. చిన్న సూదితో ఏం చేసేదండి? అంగీలు కుట్టిదంట. అంగీలు కుట్టి లేని వారికి, చిన్న బిడ్డలకి అంగీలు కుట్టి ఇచ్చేది. ఆ పనులు బైబిల్ గ్రంథంలో రాయబడినాయి. స్త్రీలు చేసినటువంటి పనులు బైబిల్ గ్రంథంలో రాయబడినాయి. స్త్రీలను ఎవరు కూడా తక్కువ అంచనా వేయకండి. వారు కూడా జీవమని కృపావరంలో పాలిభాగస్తులు అన్నాడు. పేతురు పత్రికలను అక్కడే రాసిన దగ్గర కింద చూడండి, 7 చూద్దాం చూడండి. అటువలే పురుషులారా, జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి అన్నాడు. ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము. అది అంటే స్త్రీ చూడండి ఏమన్నాడు, ఎక్కువ బలహీనమైన ఘటం అన్నాడంటే పురుషుడు కూడా బలహీన ఘటమే, కానీ స్త్రీ మరీ ఎక్కువ బలహీన ఘటం అన్నమాట. మనం బలహీనలు కాకపోతే ఎవరమండి? మట్టి దేహంలో మనం ఉన్నాం. ఘటం అంటే శరీరము. ఇంకొక అర్థం కొండ. ఘటం అంటే ఏంటి? ఇలా చూడండి, ఘటం అంటే ఏంటి చెప్పండి? కొండ. మట్టి కొండలు ఉండే పూర్వకాలం, వేసవికాలం నీళ్ళు పోస్తారు కదా చల్లని నీళ్ళు తాగడం కోసం. ఆ కుండతో పోల్చాడు. కుండ పగిలిపోతే అది ఓటుకుండ అయిపోద్ది. అంటే బలహీనమైందనమాట.
స్టీల్ పాత్ర అనుకోండి, కింద పడినా ఎలాగున్నా అది పర్వాలేదు. కానీ కుండ అనేటువంటిది బలహీన ఘటం. అది ఘటం అంటే కుండ, అది దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి, లేకపోతే పగిలిపోద్ది. పురుషుడు ఘటమే, కానీ పురుషుడి కంటే స్త్రీ మరి ఎక్కువ బలహీనమైన ఘటం. కాబట్టి స్త్రీల విషయంలో దేవుడు అలాగ రాయించి ఉంచాడు చాలా సందర్భాల్లో. కాబట్టి బాబా, మీరు కూడా బలహీనలే, మీ శరీరం బలహీనమైందే, ఇందులో బలవంతులు ఎవరు లేరు, అందరూ శరీరాలు కలిగిన వారే, కానీ స్త్రీ మరి ఎక్కువ బలహీనమైన ఘట్టం అన్నాడు. అందుకుని ఇంకేమన్నాడు చూడండి, మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి అన్నాడు. అంటే అర్థమేంటి తెలుసా? స్త్రీ పురుషునిలో సగభాగం. దేవుడు పురుషుడికి స్త్రీని సహకారిగా ఇచ్చాడు, సగభాగం అన్నాడు. వారిద్దరు ఏక శరీరం అన్నాడు. ఏక శరీరం సగభాగం అన్నమాట. అంటే పాలిభాగస్తురాలు. ఉదాహరణకి నేను ఒక పరిచయం చేస్తున్నాను అనుకోండి, నేను వాక్యం చెప్తున్నాను. ఇప్పుడు ఒక అరగంట 30 గంట పోనీ గంట ఓపుకుండి గంట చెప్పాను అనుకోండి, నాకు దేవుడు ఒక 100 రూపాయలు జీతం ఇస్తున్నాడు అనుకోండి, నా జీతంలో సగం ఎవరికి చెందుతుంది? నా భార్యకి చెందుతుంది. ఆమె వాక్యం చెప్పకపోవచ్చు, కానీ నేను వాక్యం చెప్పడానికి నన్ను ప్రిపేర్ చేసి, నా బట్టలు ఉతికి, నా బట్టలు ఇస్త్రీ చేసి, నాకు టిఫిన్ పెట్టి, నేను ఇక్కడ రావడానికి నాకు కాఫీ కాసి అన్నీ పంపిస్తుందంటే నా సేవలు ఆమె కూడా ఏం చేస్తుంది? సహకరిస్తుంది. కాబట్టి ఆమె నా జీతంలో ఆమె కూడా సగం పాలు పంపులు పొందుతుంది. మీరు కూడా అంతే. నన్ను పోల్చుకున్నాను, మీరు కూడా పోల్చుకోండి. పురుషులు మనం బడాయిగా బట్టలు వేసుకుని వచ్చేస్తాం, మరి బట్టలు ఉతికేది ఎవరో? బిడ్డలు, ఆడబిడ్డలు ఉతుకుతున్నారు ఇంటి దగ్గర. కాబట్టి మనకి జీతం ఒక పాట పాడుతున్నాం, దేవుడు పాట పాడినందుకు ఒక జీతం ఇస్తున్నాడు. ఉదాహరణ చెప్తున్నాను, 100, 1000 పోను ఒక ఫలం ఇస్తున్నాడు అనుకోండి, అందులో సగం ఎవరిదండి జీతం? వాళ్ళదే. జీవం అనే కృపావరంలో పాలిభాగస్తులు వాళ్ళు. మనకు వచ్చే జీతంలో వారి సగభాగం వెళ్తుంది. కాబట్టి వారిని తక్కువ అంచనా వేయకండి, వారిని గౌరవించండి, వారిని సన్మానించండి, వారి అవసరాలు గుర్తించండి, వారి మనసులో ఉన్నదేంటో తెలుసుకోండి. అది తెలుసుకుని అలాగే వారిని గౌరవించాలి. సమయం చిక్కినప్పుడు మనం ఎంతసేపు ఏం చేస్తామంటే, చాలామంది పురుషులు బయటికి వెళ్తాం, వారు బయటికి తిరగలేరు. మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాం, బజ్జీలు తింటాం, నూడిల్లు తింటాం, అంటే పానీపూరి తింటాం, బండి దగ్గర కూర్చుని చక్కగా వేడివేడిగా పానీపూరులు తింటాం. గుర్తు రావద్దా భార్య? గుర్తు చేసుకోవాలి. వారు మనకులాగా బయటికి వెళ్ళి తిరిగారనుకో, ఎవరికి అవమానం? మనకే అవమానం ఇంకా భావిస్తాం, అంతే కదా. ఒక స్త్రీ రోడ్డు మీదకి వెళ్ళి, అంటే ఈ సమాజంలో అలాంటిది, వెళ్ళకూడదని కాదు, తినకూడదని కాదు, అలా తింటే అది చూడు ఎలాగ ఉందో, రోడ్డు మీద పడి తింటుంది అనుకుంటారు. కానీ వారు వెళ్ళలేనప్పుడు ఏం చేయాలంటే, భర్తే భార్యకు అవసరం గుర్తించాలి. వారి అవసరాలన్నీ గుర్తించి తగిన సమయంలో వారిని జ్ఞాపకం చేసుకుని తగిన విధంగా వారిని ప్రోత్సహించాలి, బలపరచాలి, ఎంకరేజ్మెంట్ చేయాలి. చిన్న కాంప్లిమెంటే కదా, చిన్న కాంప్లిమెంట్ ఇస్తే సరిపోద్ది అంతే. ఆ రోజు కాంప్లిమెంట్ ఇవ్వలేదు, మన పని అయిపోయింది, మీరు నన్ను పట్టించుకోలేదు, నాకు కాంప్లిమెంట్ ఇవ్వలేదు అంటారు. ఈరోజు కూర బాగా వండావు, లేకపోతే ఈ చీరలో బాగా ఉన్నావు, నీకు ఆ వంటగా అయితే బాగా కుదురుద్ది, చిన్న కాంప్లిమెంట్ ఇవ్వండి. వాళ్ళ అవసరాలు ఉంటాయి కొన్ని, నీకు ఇంకేమైనా అవసరమా? ఈవేళ స్త్రీలు ఇంట్లో కావలసిన వస్తువులు అవన్నీ చక్కగా కొని, మనకంత శ్రద్ధ లేకపోయినా వారి బిడ్డల్ని చక్కదిద్ది స్కూల్కి పంపించి, వారికి స్నానం చేయించి, టిఫిన్ తినిపించి, తలదువ్వి, బ్యాగులు సర్ది, ఏమండి ఎంత పని చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ శ్రమను గుర్తించాలి. కాబట్టి వాళ్ళు పాలిభాగస్తులు. కాబట్టి వారి శ్రమను గుర్తించాలి, వారిని గౌరవించాలి, వారికి అవసరం అని ఏంటి, వారి అవసరాలు తీర్చాలి. అన్నిసార్లు కుదరకపోవచ్చు, అంటే వారు కొనమని అడగరు, కష్టపడతారు, ఇంట్లో ఎంతో శ్రమ, పిల్లల్ని చక్క పెట్టాలి, మనల్ని చక్క పెట్టాలి. ఎంత శ్రమ పడేటప్పుడు వారికి కావలసిన అవసరాలు మనం తీర్చాలి. వారి మనసులో ఏముందో, వారికి ఏం అవసరమైతే బయటికి తీసుకెళ్ళాలి. ఎప్పుడైనా ఏదైనా తినిపించాలంటే, ఏదైనా చిన్న హోటల్ తీసుకెళ్ళటమో, లేదా వాటి నుంచి తేవడమో, తెచ్చి కుటుంబంతో సహా పిల్లలతో సహా కూర్చొని తినడమో, ఇలాంటి అవసరాలను తీర్చాలి. అయితే స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు స్త్రీలకు కూడా ప్రత్యేకించి ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, మీ భర్తలు కనుక ఒకవేళ అవిశ్వాసులైతే, మీ భర్తలు కనుక ఒకవేళ విశ్వాసి కాకపోతే, ఆ విశ్వాసి లేదా అవిశ్వాసి అయిన భర్త
దేవునిలోకి రావాలంటే మీ ప్రవర్తనే కారణం అంటున్నాడు. మీ భయముతో కూడిన మీ ప్రవర్తన వల్ల వాళ్ళు దేవునిలోకి రాబట్టబడవచ్చును అన్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భర్త ఒక్కొక్కసారి కొంతమంది అమాయకులు ఉంటారు, తెలియని వారు ఉంటారు, లోకజ్ఞానం తెలియని వారు ఉంటారు, కొంతమంది మూర్ఖులు కూడా ఉండొచ్చు. ఇప్పుడు అబీగైల్ అనేది ఒక ఆవిడ ఉంది. ఆమెకి వ్రాయబడిన పేరేంటి? సుబుద్ధి కలిగిన భార్య అని రాశారు. సుబుద్ధి కలిగింది రూపసి, అందగత్తె. కానీ మరి ఎలాగ ఆలోచన చేశారో మోటోని చేశారు. అతని పేరు నాబాలు. అతని గురించి మోటువాడని రాశారు, ఇంకా దుర్మార్గుడని కూడా రాశారు. ఆ సేవకుడు మాట్లాడుతూ అన్నాడు, చూద్దాం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం అధ్యాయం 2 చూద్దాం చూడండి. కర్మెలులోని మాయోను నన్ను ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయుండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. ఎలా ఉందండి ఇవిడి? అందంతో పాటు సుబుద్ధి కూడా ఉంది, మంచి బుద్ధి ఉంది. చాలామందికి అందం ఉంటే వాళ్ళని అసలు భూమి మీద ఆపలేము. కాస్త తోలు ఎర్రగా ఉందా ఇక వాళ్ళని ఎవరు పట్టుకోలేరు. ఇక వంకీలు అటు తిప్ప ఇంకా రోడ్డు మీద నడితే వాళ్ళే తిప్పుకుంటూ నడిచేస్తారు. ఎవరిని లెక్క చేయరు, ఎంత గర్వంగా మాట్లాడతారో. ఈమె అందం ఉంది, రూపసి అని రాశారు. పైగా మోటోడికి ఇచ్చి పెళ్లి చేశారు. మీరు ఎందుకు చేశారో తెలీదు, ఆస్తి ఉందని చేసి ఉండొచ్చు బహుశా. చూడండి, ఆమె స్త్రీ సుబుద్ధి గలదే రూపసి అయి ఉండేను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడై ఉండెను. మోటోడు దుర్మార్గుడు అంట. ఎంత దారుణమైన మాట రాశారు చూసారా? కిందకు వచ్చిన తర్వాత అతని గురించి ఏమి రాశారో తెలుసా? చూడండి, 14 వచనం చూడండి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగైలు తిట్లేను, అమ్మా దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను. అంటే కఠినాత్ముడు కూడా అతను. నాబాలు అనేవాడు ఎవరండి? మోటోడు, దుర్మార్గుడు, కఠినాత్ముడు. అసలు ఆడికి మనసు మంచిగా ఉండదు అనమాట. మంచి మనసు లేదు, చాలా కఠినాత్ముడు. దావీదు ఉపకారం చేశాడు ఈ నాబాలుకు ఉపకారం చేస్తే, నాబాలుకి గొర్రెలను కాసేటప్పుడు అడవిలో దొంగలు ఆ రోజుల్లో కూడా ఉన్నారు. గొర్రెల్ని మందల్ని వాళ్ళు దోచుకుని వెళ్ళిపోతారనమాట. అలాంటప్పుడు ఆ గొర్రెలకి కాపరులుగా కొంతమంది కాపలా కాసేవారు. గొర్రెల్ని కాపలా కాశాడు దావీదు అరణ్యంలో. కాపలా కాసే దొంగలు వచ్చే టైంలో కాపలా కాసి గొర్రెలను కాసినప్పుడు ఉపకారం చేశాడు నాబాలుకు ఉపకారం చేస్తే దావీదుకు ఒక అవసరత వచ్చింది. ఒకసారి అతని దగ్గర ఉన్న పని వాళ్ళందరూ ఆకలితో ఉన్నప్పుడు, అయ్యా మేము ఆకలితో ఉన్నాం, మీ దగ్గర ఏమైనా ఆహారం పెట్టడానికి పంపించిందంటే, ఎవడాడు? దావీదు ఎవడో, యెష్షయి కుమారుడు ఎవడో, దావీదు ఎవడో అన్నాడు. అసలు ఎవడో తెలదన్నట్టుగా మాట్లాడాడు. నాబాలంటే మోటువాడు, దుర్మార్గుడు, భార్య అవసరాలు తీర్చనివాడు, భార్యను గౌరవించినవాడు, భార్యను కాదు ఉపకారం చేసినవాడు, ఉపకారం మర్చిపోయేవాడు. అసలు యెష్షయి కుమారుడు ఎవడని అతను ప్రశ్నించినాడు. దావీదు కోపం వచ్చింది, సైన్యంతో బయలుదేరాడు. అసలు ఆయాలు నేను కాపాడు ఉండకపోతే ఈ గొర్రెని ఎక్కడికి, కాబట్టి నడను బయలుదేరదాం అనగాని ఈ వార్త పట్టుకొచ్చి భార్యకు చెప్పాడు ఒక పనివాడు. ఏమన్నాడు పనివాడు? చూడండి, కింద చూడండి, 17వ వచనం. అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికీ వారు కీడు చేయి నిశ్చయించున్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించము. మన యజమానుడు పనికి మాలినవాడు కాదంట, బహు పనికి మాలినవాడు. ఎవరిని తనతో మాట్లాడనీయుడు అనెను. ఎవరిని తనతో పనికి మాలినవాడు కాదంటండి, బహు పనికి మాలినవాడు అంట. ఎవరు చెప్తున్నారు ఇది? ఒక పనోడు, అతని దగ్గర పనిచేసి పనోడే చెప్తున్నాడు. మన దగ్గర పనిచేసినా మనతో ఉన్న వాళ్ళు మనల్ని గమనిస్తారు. ఇప్పుడు ఇంట్లో అత్తమామల్ని కోడలు గమనిస్తుంది, అర్థమైందండి? మనం బాగోలేమనుకోండి, మా అత్తగారు ఇలాగని చెప్తుంది.
అర్థమైందా? కాబట్టి మన దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటే ఏం చెప్తారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళని చెప్తారు, బయటికి వెళ్ళి చెప్తారు. కాబట్టి పనివాడు అంటున్నాడు, అమ్మా మీ ఆయనగారు ఉన్నాడే అంటలే, మన యజమానుడు చూడండి ఏమని రాశాడు చూడండి, మన యజమానుడు బహు పనికిమాలినవాడు, బహు పనికిమాలినాడు అని చెప్తున్నాడు. ఒరే అయ్యగారిని ఎందుకు అలాగంటున్నవారు అన్న మాట అందావిడి, ఆడి పనికిమాలినోడే కాబట్టి ఇవిడేం మాట్లాడలేదు. మనల్ని ఏమన్నా అన్నప్పుడు ఆ లక్షణం మనలో ఉందనుకోండి, పక్క వాళ్ళు ఇంక మాట్లాడరు, గమ్ముని ఊరుకుంటారు. ఎందుకంటే ఆమెకి ఆ లక్షణం ఉందే కాబట్టి అలాగ అన్నవండి అనుకుని ఊరుకుంటారు అనమాట. ఏమన్నాడండి ఇతను, మన యజమానుడు బహు పనికిమాలినోడు, మామూలు పనికిమాలినోడు కాదు, బహు పనికిమాలినోడు. కాబట్టి అమ్మ ఆయన వచ్చాడంటే చీల్చి చెండాడతాడో ఏదో ఒకటి చెయ్యమ్మంటే, ఒరే బాబు అలా ఉండని సుబుద్ధి కలిగింది కాబట్టి ఆహారం తీసుకుని దావీదు దగ్గరికి వెళ్ళి ఏమండి అతన్ని క్షమాపణ అడిగింది. అతని గురించి ఇంకో మాట రాసి చూడండి, 25వ వచనం చూడండి, 25వ వచనం. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. ఏమంటుంది భార్య, ఏమండి భర్తనేమని పిలుస్తుందండి, దుష్టుడు అయినా కాపురం చేస్తుంది. అందుకే ఆమె సుబుద్ధి కలిగింది. నాబాలంటేనే మోటోడు, నాబాలంటేనే దుర్మార్గుడు, నాబాలంటే కఠినాత్ముడు, నాబాలంటే పలికిమాలినాడు, బహుపలికిమాలినాడు. నాబాలు దుష్టుడు. నేను చెప్పట్లేదు ఇందులో మాటలు, పనివాడు, భార్య, దేవుని గ్రంథం రాయబడిన మాటలు అతని లక్షణాలు తెలియజేస్తున్నాయి. ఎంత ఓర్పుగా సహనంగా కాపురం చేస్తుందో చూడండి. అసలు ఏమనాలి, ఈ పనివాడు చెప్పాడు కదా మన యజమానుడు బహు పనికిమాలినాడు అన్నప్పుడు, ఒరాడికి అలాగే ఉండాలి, రాని వీడి తాట తీరాలి, రాని 4 అందుకుంటాను కానీ వీడికి బుద్ధిరాదు అనాలి. కానీ భర్తను ఎంతగా గౌరవించిందంటే, మన నడవడి వలన మన కుటుంబానికి మేలు జరగాలి. భర్తను రక్షిద్దాం, భర్తను కాపాడదాం. నా భర్త దుష్టుడే కానీ అతన్ని క్షమించండి, అతన్ని బట్టి నన్ను క్షమించండి, నేను తప్పు ఒప్పుకుంటున్నాను అంతే. ఎంత సుబుద్ధి కలిగిన భార్య అండి, ఎంత సుబుద్ధి కలిగిన భార్య. కాబట్టి మన నడవడి వలన భర్తలు మార్చబడాలి. ఇతను చివరికి మార్చబడాలి, అతను అప్పుడైనా నేను నేర్చుకోవాలి. నా భార్య నా కొరకు ఇంత త్యాగం చేసి తనను తాను తగ్గించుకుని నా నిమిత్తము క్షమాపణ అడిగింది అక్కడికి వెళ్ళి. కానీ నేనేంటి ఇలాగే ఉన్నాను, మారలేదని, మారితే బాగుండు. కానీ అతని గురించి ఇంకో మాట రాశారు, ఆ మాట కూడా చదువుదాం చూడండి. 36వ వచనం చూడండి. అబీగయలు తిరిగి నాబాలు నద్దకు రాగా, రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండెను. గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక. చూసారా, ఇక్కడ అతని దుర్మార్గత కనిపిస్తుంది, ఆవిడ యొక్క సహనం కనిపిస్తుంది. ఇతని ప్రాణరక్షణ కొరకేమో ఈ సుబుద్ధి కలిగిన భార్య ప్రాణాన్ని ఒడ్డి పనివాడిని తీసుకుని వెళ్ళి కొన్ని అంజూరు పడలు, ఖర్జూర పళ్ళు, రొట్టెలు, ద్రాక్షరసం అన్నీ పట్టుకెళ్ళి దావీదుకి ఇచ్చింది అడవిలో. అయ్యా నా భర్త ఏదో తెలియకలగా అన్నాడండి, నా భర్త మాటలు నేను పట్టించుకోకుండా, దుష్టుడే కానీ నా భర్త తరపు నేను క్షమాపణ అడుగుతున్నాను. ఈ పళ్ళు పరహాలు తీసుకుని మీరు భుజించండి, ఇంకా కాలుతో పంపిస్తాం, కానీ నా భర్త నేను చేయకుండా అని ఈమె వస్తే, అసలు భార్య ఎక్కడికి వెళ్ళిందో వీడికి పట్టింపు లేదు, భార్యను ఎతకాల్సిన పని లేదు. ఫ్రెండ్స్ని తీసుకొచ్చి రాజులు విందు చేస్తారు చూసారా, బిర్యానీలు, ఫ్రై పీసులు, దమ్ బిర్యానీలు తెచ్చుకుని తిని త్రాగుతూ కూర్చున్నాడండి రాత్రస్తమానం. భార్య కష్టాన్ని కానీ భార్యని కానీ పట్టించుకోలే. ఇతను త్రాగుబోతు అనమాట. త్రాగుబోతులు, తిరుగుబోతులు, పోతులు ఉంటారని చెప్పుకున్నాం కదా. నాబాలు ఎవరండి, త్రాగుబోతు, తిట్టుబోతులు ఉంటారు. షిమి అనేవాడు దావీదుని తిట్టాడు. తిరుగుబోతులు ఉంటారు. సంసోను తిరుగుబోతుగా అయిపోయాడు. వదరబోతులు, ఇలా రకరకాల పోతులు ఉంటారు. ఇందులో ఇతను త్రాగుబోతు. ఎంత త్రాగుబోతు అంటే భార్యను పట్టించుకోలేదు. ఆ రాత్రస్తమానం ఫ్రెండ్స్తో గడిపాడు. రాజులు పార్టీ చేసుకుంటారు, విందు చేసుకుంటారు చూసారా, అలాగున్నప్పుడు ఈ భార్య, ఏమయ్యా నీ ప్రాణరక్షణ కొరకు నేను ఇలా ఆయన దగ్గర మోకాళ్ళు నీ క్షమాపణ అడిగి నేను క్షమాపణ అడిగి వస్తే అసలు వీళ్ళతో తాగుతున్నావేంటి నువ్వు, అసలు సంసారానికి ఇది తగునా, సంసారం రోజు రోజుకి నాశనం అయిపోతుంది, గొర్రెలు ఇచ్చాడు దేవుడు మనకి, దాని ద్వారా బ్రతుకుతున్నాం, చక్కని
గొర్రెబొచ్చు కత్తిరించుకున్నాం, పండగ మంచి డబ్బులు చేతులాడుతున్నాయి, దేవునికి ఏమైనా కానుకిద్దాం, దేవుని సేవకుని కానుకిద్దాం, దావీదు మనకు మేలు చేశాడు, ఇలాంటి మాటలు ఇలాంటి ఆలోచన కలిగాము ఈవిడుంటే అసలు అదేమీ పట్టనట్టుగా ఆయన ఉన్నాడు. అసలు అతను ఏమి ఒక్క మాట కూడా అనలే. ఎందుకు ఈ నైట్ ఇలా తాగి వీళ్ళతో ఉన్నామని ఒక్క మాట కూడా పడకలే. కొద్ది మాట కానీ గొప్ప మాట కానీ ఆమె మరి ఏమీ పలకుండా ఉందంట. ఇక ఆమెకు అలాగైందని తెలిసి ఆమె అక్కడికి వెళ్ళి వచ్చిందని తెల్లారక మొత్తిడిపోయింది అయ్యగారికి. మొత్తిడిన తర్వాత కళ్ళు తేరుకున్న తర్వాత అలా తెలిసి ఏమైంది అతనికి. 37 వచ్చిన ఉదయమున నాబాలుకు మత్తు తగ్గి ఉన్నప్పుడు, అంటే పొద్దునక దిగుద్ది కదా, రాత్రి తాగింది దిగుద్దా, దిగకపోతే కదా మజ్జిగ ఇవ్వండి, లేకపోతే స్నానం చేయించండి. మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులు తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలేను, అతడు రాతి వలె బిగిసిపోయాను. ఎలా బిగిసిపోడండి అంతే, హార్ట్ అటాక్ వచ్చిందనమాట, ఒక స్ట్రోక్ వచ్చిందనమాట, గుండె పగిలిపోయిందంట, బిగిసిపోయాడంట. అప్పుడైనా అతనిలో మార్పు వస్తే బాగుండు. కొన్ని రోజులుండి అతను చనిపోవడం జరిగింది, మార్పు లేదు అతనికి. కాబట్టి ఆమె సుబుద్ధి కలిగిన భార్య, సుబుద్ధి కలిగిన భార్య. అలాగే మనకి షూనేము పట్టణంలో గొనురాలైన ఒక స్త్రీ ఉంటుంది చూడండి. ఆమె రాజులో 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణం పోగా అతడ గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయుచు వచ్చాను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్ద వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. చూసారా, ఈమె కూడా ఘనురాలు అని రాశారు ఈ స్త్రీ గురించి. ఆమె గురించి ఏం రాశారు? సుబుద్ధి కలిగిన భార్య, మంచి బుద్ధి కలిగిన భార్య. భర్త ఎలాంటోడైనా సంసారం వదిలిపెట్టకుండా చేస్తుంది, ఆవిడ కాపురం చేస్తుంది. భర్త మూటోడైనా, భర్త కఠినాత్ముడైనా, భర్త దుర్మార్గుడైనా, దుష్టుడైనా, పనికిమాలినోడైనా చివరి వరకు సంసారం చేసింది. అర్థమైందా? కాబట్టి మన నడవడి వలన ఏదో ఒక రోజుని మన భర్తల్ని మనం రాబట్టబడవచ్చునని బైబిల్ చెప్తోంది. ఇక్కడ ఈమె కూడా ఘనురాలు. ఈమె చాలా ఓర్పు కలిగింది. ఈమె ప్రవర్తన వలన భర్త ఆమెకు ఆటంకం చెప్పలేదు. అది ఏమంది? ఎలీషా గారు పట్టణానికే వస్తా పోతా ఉండేవాడు. వస్తా పోతా ఉంటే ఏమంది? వాళ్ళ ఆయన గారితో ఒక మాటలు మాట్లాడుతుంది. ఏమన్నా పెనిమిటిని చూసి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. సేవకుడు ఎలాంటోడండి? భక్తి కలిగినోడు. భక్తి కలిగినోడు కాబట్టి ఈమె కూడా గుర్తించింది. ఊరికే వచ్చి ప్రార్థన చేసి 50, 100 ప్రార్థన తగ్గ డబ్బులు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆమె భక్తి కలిగిన వాడని గుర్తించకపోవను. కానీ ఇతను భక్తి కలిగిన వాడు కాబట్టి, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదాము. అతడు మన ఎదుగు వచ్చినప్పుడల్లా అతనిలో బస చేయవచ్చునని చెప్పాను. ఎంత గొప్ప సంగతో చూడండి. మనం చేస్తామా? ఈమెకి ఎంత ఉదార స్వభావం చూడండి. దేవుని సేవకుడిని గౌరవిస్తూ ఉంది. ఇచ్చే విషయంలో స్త్రీల కంటే కొన్నిసార్లు పురుషుల కంటే స్త్రీలే ముందుకుంటారు. ఈమె ఎంత త్యాగం చేసింది చూడండి. అయ్యా, మన ఇంటికి పోయేవాడు దైవజనుడు, భక్తిగల దైవజనుడని నాకు అర్థమైంది. ఆయన ప్రార్థన చేసుకుంటాడు, ఆయన వాక్యం ధ్యానం చేస్తాడు. కాబట్టి మనం అభ్యంతరం కలగకుండా ఆయనకి ఒక గది కట్టిద్దామా, ఒక మంచం ఇద్దామా, ప్రత్యేకించి ఒక దీపస్తంభం పెడదాం, ఒక పీటేద్దాం. వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ఉంటాడు, అక్కడ చదువుకుంటారు, ప్రార్థన చేసుకుంటాడు. మరలా ఆయన పట్టణం వెళ్ళిపోయినప్పుడు ఆయన ఊరు వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇలాంటి సౌకర్యం మనం కలిగిద్దాం. ఇలాంటి ఆలోచన రావాలండి. దైవజనుని గుర్తించాలి, దేవుని సేవకుని గుర్తించాలండి. చాలామందికి ఆ మార్పు ఉండదు. అత్తర బుడ్డి పగలగొట్టిందండి. సేరున్నర అత్తరే. ఒక స్త్రీ సేరున్నర అత్తరే. మనం ఇంత బుడ్డు కొనుక్కుని దాంట్లో ఎంత బడా చేస్తామో మనం. అత్తరే ఎంత రేటు? ఇంత బుడ్డి 70 రూపాయలు, 100 రూపాయలు ఉంటుంది.
100 గ్రాములు కాదు, కొబ్బరి నూనె తేమంటే 100 గ్రాములు తెస్తాం మనం, మహా తెస్తే పావు కేజీ తెస్తాం. ఎంతండి? సేరున్నర, లీటర్న్నర అత్తరు. అది కూడా చాలా ఖరీదైంది, అచ్చా జటామాంస అత్తరు. ఎంత కాస్ట్లీ ఉంటుంది. బుడ్డి కూడా జాగ్రత్త పెట్టుకోలేదు ఆవిడ, బుడ్డిని ఆశించలే ఆవిడ. ఏం చేసింది తెలుసా? బుడ్డి పగలు కొట్టింది అంతే. అత్తర బుడ్డి పగలు కొట్టేసి, అసలు ఈ బుడ్డి ఎందుకు నాకు, పగలు కొట్టింది. అత్తరంతా ఆయన పాదాల మీద పడిపోవాలంతే. పాదాలతో ఆయన అత్తర కడిగిందండి, తలమేంచి ఆయనకి అత్తరుతో ఆయన నింపేసిందండి. ఎంత గొప్ప సంగతి అండి. ఏమన్నా ఆలోచించిందా? ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ షూనేమీరాలు సేవకుడికి ఏం చేసింది? ఉదార స్వభావంతో ఒక పని అప్పగించింది భర్తకి. అయ్యా, మన పట్టణం వస్తున్నాడే, ఆ సేవకుడు చాలా నమ్మకం కలిగిన వ్యక్తి, భక్తి గలవాడు, దైవజనుడు, అంటే దేవుని చేత పంపబడినవాడు. మనం పని చేద్దాం. ఆయన ఉండడానికి ఇబ్బంది పడుతున్నాడు మన దగ్గర, ఆయన ప్రార్థన చేసేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక పని చేద్దాం, ఒక చిన్న గది కట్టిద్దాం, గోడ మీద ఒక మంచం వేద్దాం, ఒక ప్రత్యేకించి ఒక చిన్న పీట చేయించండి, చిన్న దీపస్తంభం పెట్టండి, వారు ఆ గదిలో ఉంటారు అన్నప్పుడు ఇది ఎవరు చూశారంటే ఆ ఎలీషా గమనించాడు. భర్త కూడా దానికి అంగీకరించి, ఈ సేవకుడు అడగలా, నాకు గది కట్టించండి అన్నాడా? అనలా. దీపస్తంభం పెట్టించండి అనలా, ఏమి అనలా. ఆయనకు కావాల్సిన అవసరతలన్నీ తీసింది కాబట్టి ఈమె అవసరత ఏంటో గుర్తించాడు. భర్త కూడా కాదనలే. నా భార్య చాలా గనురాలు, ఎప్పుడు ఏమి అడగలే నన్ను, తన కొరకు కూడా అడగట్లే. ఇప్పుడు ఎవరి కొరకు అడుగుతుంది? ఒక భక్తి కలిగిన దైవజనుడి కోసం అడుగుతుంది. కాబట్టి ఆమె కోరిక మంచిది, యథార్థమైంది, ఆమె కోరిక తీరుస్తాను, అందులోనే నాకు తృప్తి ఉంది అనుకున్నాడు. అంతే, నా భార్య కోరికను తీర్చడంలోనే నాకు తృప్తి ఉంది అనుకున్నాడు. ఎలీషాకి ఒక గది కట్టించాడు, ఒక మంచం ఏర్పాటు చేశాడు, ఒక దీపస్తంభము, ఒక పీట ఏర్పాటు చేశాడు. అంటే వాళ్ళకి కావలసిన అవసరతలన్నీ తీర్చాడు అతను. అప్పుడు దేవుని సేవకుడికి ఒక ఆలోచన వచ్చింది. గెహజీ, వెళ్ళరారా బాబు, మనకి ఇన్ని చేస్తున్నారు కదా, మనం వీళ్ళకి ఏమైనా చేయగలమా అని అడిగాడు. ఏం చేస్తకి ఏముందండి బాబు, వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళకి అన్ని పొలాల్లోనే పుట్టలు అన్నాడు. మరి ఏంటి లోటు వీళ్ళకంటే, వాళ్ళకి బిడ్డలు లేరండి అన్నాడు. ఏమన్నాడు? వీళ్ళకున్న లోటు ఏంటంటే బిడ్డలు లేరు. అవునా? అరే ఈవిడికి మంచి పేరు ఉంది, గనురాలైన పేరు ఉంది, బిడ్డలు లేరా? అయితే రమ్మను, ప్రార్థన చేద్దాం. అమ్మా, మరలా ఈ సంవత్సరానికి నీకు బిడ్డ పుడతాడు. మేలు జరిగిందా జరగలేదా? మేలు జరిగింది. దేవుని సేవకుడికి ఇచ్చింది వృధాక పోదు. కాబట్టి మన క్రియల వలన భర్త ఏం చేయాలండి? రాబట్టబడాలి, మార్చబడాలి. కాబట్టి మీరు రమ్మని అడిగితే భర్త రాకుండా ఎందుకుంటాడు? ఆదాము పండు తింటే చచ్చిపోతాడని తెలుసు, దేవుడు చెప్పాడని తెలుసు, దేవుని మాట కూడా పక్కన పెట్టేసి భార్య మాటకే విలువ ఇచ్చాడండి. అవమ్మా, చచ్చిపోతామేమో, సర్లే నువ్వు ఇస్తున్నావు కదా, తినేస్తాను. భర్తల మీద చూపించి దేవుని సన్నిధికి నడిపించడానికి ఉపయోగించండి ఆ మాటలని. ప్రేమగా మాట్లాడతారు మీరు. దావీదు అన్నాడు, యోనాతాను చనిపోయినప్పుడు, స్త్రీలు చూపు ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ చూపించావు యోనాతాను అని ఏడ్చాడు. కాబట్టి ప్రేమ చూపించే విషయంలో భర్తలు కొంచెం కఠినంగా ఉంటారు, భార్యలు ప్రేమ కలిగి ఉంటారు. కాబట్టి చూపించండి, అలాగా ప్రేమ చూపించండి. అది మీ భర్తను దేవుని సన్నిధి నడిపించే మార్గంలో పెట్టండి. ఆ ప్రేమను అలా ఉపయోగించండి అంతే. మీ చేతి వంట తిని మీ మాట వింటారు. కాబట్టి ఆలోచన చేయండి, భర్తని మీ నడవడిక వలన దేవుని సన్నిధికి నడిపించండి. సింహాన్ని జయించగలిగిన సంసోను మాటల్లో పడిపోయాడు అంతే. సింహాన్ని చీల్చిన దావీదు కూడా మిమ్మల్ని చూసి పాపంలో పడిపోయాడు. మీ భర్తను మీ సన్నిధికి నడిపించడానికి దాన్ని ఉపయోగించండి. కోపగిస్తారే, మీకు చీర కొనకపోతే ఇలా కోపగించండి. మీరు దేవుని సన్నిధి రాకపోతే నేను ఈ రోజున భోజనం చేయను అనండి. మీరు దేవుని సన్నిధిలోకి రాకపోతే, అడుగెట్టకపోతే నేను పస్తుంటాను అని చెప్పండి. చెప్పి దాన్ని దేవుని పని కొరకు వాడండి. మీకు ఇష్టమైనది కావాలంటే, వండాలంటే ఈరోజు ప్రార్థనకు రండి, సాయంత్రం మీటింగ్కి రండి, దేవుని దాసులు చక్కని మాటలు చెప్తున్నాను, ఉపయోగించండి. కాబట్టి మీ క్రియలు, మీ నడవడి వారిని దేవుని సన్నిధికి నడిపించేదిగా ఉండాలి. కాబట్టి పేతురు గారు ఏమి రాశారంటే అక్కడ మాట చూద్దాం, చూడండి. మొదటి పత్రిక
మొదటి వచనం మళ్ళా చదువుతున్నాను. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడిండుడి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, వాక్యానికి అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, మీ పవిత్ర ప్రవర్తన చూచి భయముతో కూడినే ఉండాలి. వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. వాక్యం అక్కర్లేదంట, మీ నడవడి చాలు, అంటే మీ క్రియలు చాలు. హెబ్రీయులు రాసిన యాకోబు పత్రికలో ఏమన్నాడండి? క్రియల వలన ఆమె నీతిమంతురాలుగా తీర్చబడింది. చాలామందిని మనం ధ్యానం చేసాం. ఎవరిని? రాహబు అనే వేశ్యని, ఇంకొక ఆమెను ఎవరండి? యాయేల్ని, కొంతమందిని ధ్యానం చేసాం. అసలు క్రియలుంటే చాలు, క్రియలుంటే చాలంట. అసలు వాక్యం చెప్పకుండా రాబట్టబడవచ్చంట. సమూయేలు గ్రంథంలో ఇందాక పనికిమాలినోడు గురించి ఒకటి గురించి విన్నాం కదా. సమూయేలు గ్రంథంలో ఇంకో పనికిమాలినోడు ఉన్నాడు. ఆడి గురించి చూపి నేను ముగిస్తాను. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయము మొదట చదువుతున్నాను. చూడండి, మొదటి నుంచి. బెన్యామీనీయుడగు బిక్రీ కుమారుడైన షబయను పనికిమాలిన వాడు అక్కడ అచ్చుండేను. ఆడికి ఏమని రాశాడండి? పనికిమాలినోడు, ఈడో పనికిమాలినోడు, పనికిమాలిన వాడు ఒకడు అచ్చట ఉండేను. వాడు దావీదునందు మనకు భాగమేది, యెషయి కుమారునియందు మనకు స్వాస్థ్యము ఎంత మాత్రం లేదు, ఇశ్రాయేలు వారులలా మీరందరూ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా ఏం చేశాడంటండి? ఇతను బిక్రీ కుమారుడు బెన్యామీనుడు. అంటే దావీదు కుటుంబానికి సౌలు కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా కొంచెం లోపల వారు జరుగుతూ ఉండేది అక్కడ ఆ రాజ్యంలో. అంటే మొట్టమొదటి రాజు అయిన వాడు సౌలు ఏ కుటుంబం నుంచి వచ్చాడు? బెన్యామీను కుటుంబం నుంచి, ఆ గోత్రం నుంచి వచ్చాడు. అర్థమైందా? ఈ దావీదేమో యోధా గోత్రం నుంచి వచ్చాడు. దావీదు రాజు అయ్యేటప్పటికి వాళ్ళకి కొంచెం చుబుక్కుమంటుంది. అందుకని అతను ఏం చేశాడు? ఒకసారి ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడు బిక్రీ కుమారుడిని షబ అనేవాడు ఒకడు వచ్చి, వాడు పనికిమాలినోడంట. వాడు వచ్చి ఏమన్నాడు? దావీదు పరిపాలన చేయటం అయితే మనకు అందులో ఏం బాగోలేదు, మన గోత్రం మందే, మన పరిపాలన మందే, రండి ఇలా రండి అంటే వీళ్ళందరూ కూడా ఆడి మాట విన్నారంట. అక్కడ రాశారు చూడండి అన్నమాట. 2వ వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షబను వెంబడించారు. వీళ్ళు చూసారా? వీళ్ళకి ఎవడ కొత్తగా కనపడితే, ఎవడ కాస్త బలంగా కనపడితే, ఎవడ మాటలు కాస్తంత కొత్తగా అనిపిస్తే ఆడ వెంబడి వెళ్ళిపోతారు అన్నమాట. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎప్పుడు కూడా అదే పరిస్థితి. వాడు పనికిమాలినోడు అయినా కానీ దావీదు తన స్వహస్తాలతో దేవుని సహకారంతో ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని అందించిన దావీదును కూడా పక్కన పెట్టి ఈ పనికిమాలినోడు కూడా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే కడకి ఏం జరిగింది తెలుసా? అక్కడ చూడండి, అతను 6వ వచనం చూడండి. దావీదు అబీషైని పిలువనంపి, బిక్రీ కుమారుడైన షబ అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయును, వాడు ప్రాకారముల పట్టణములలో చొచ్చి మనకు దొరకకపోవునేమో గనుక నీవు నీ ఏలిన వాని సేవకులు వెంట పెట్టుకుని పోయి వానిని తరిమి పట్టుకొనమని ఆజ్ఞాపించను. పిలిచాడు. దావీదు అనుచరులు ఉన్నారు, అభిషయ్, యావాబు వీళ్ళు ఉన్నారు. వీళ్ళని అభిషేక్ని పిలువనంపించాడు దావీదు. పిలువనంపించి, రేయ్ వాడు మనమే తిరగబడ్డాడు, షబ అనేవాడు, వాడు పట్టుకోండి, ఏ పట్టణంలో ఉన్నాడు, ఎక్కడున్నాడు పట్టుకోండి అంటే ఆవిడ కొంతమంది సైన్యం వెళ్ళి వాడిని పట్టుకోవడానికి వెళ్ళారు. వెళితే ఇతను ఎక్కడికి పారిపోయాడంటే, రండి 14వ వచనం, అదే 20వ అధ్యాయం 14వ వచనం. అతడు ఇశ్రాయేలు గోత్రపు వారందరి యొద్దకు, ఆబేలు వారి యొద్దకును, బేత్మైక వారి యొద్దకును, బేరీల అందరి యొద్దకును రాగా వారు కూడుకొని అతన్ని వెంబడించిరి. 15వ వచనం. ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బేత్మైకానందు బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారం ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరినూ ప్రాకారం పడవేయుటకు దానిని కొట్టిరి. 16వ వచనం చూడండి. అప్పుడు యుక్తిగల యొక్క స్త్రీ, ఎవరండి ఇవిడి? యుక్తిగల ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి, ఓహో ఆలకించుడి, నేను అతనితో మాట్లాడినట్లు యోవాబుని ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకవేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చాను. అంతటా ఆమె, యోవాబు నీవేనా అని అతని అడుగుగా అతడు నేనే అనెను. చూడండి, ఇతను ఆబేలు బేత్మైక్ అనేటువంటి ఒక పట్టణానికి వెళ్ళిపోయి దాక్కున్నాడు. ఆ పట్టణంలో ఉన్నాడు ఇతను. ఎవరో షబ అనేటువంటి పనికిమాలినోడు, దావీదు మీద తిరుగుబాటు చేసినాడు, ఇశ్రాయేలు ప్రజల్ని తన వైపు మళ్ళించుకున్నవాడు ఆ పట్టణంలో ఉన్నాడు. దావీదు ఊరుకుంటాడా? వెళ్ళాడు. అభిషేక్ని, యోవాబుని వీళ్ళందరిని తీసుకొని వాడు ఎక్కడ ఉన్నాడో ముందు పట్టుకోండి అన్నాడు. వాడు ఆ పట్టణంలో ఉన్నారని తెలిసింది. ఆ పట్టణం ముట్టడి వేశారు వీళ్ళు. దావీదు
దావీదు యొక్క అనుచరులు అనమాట, యోవాబు మొదలైన వాళ్ళందరూ. యోవాబు దావీదు యొక్క సైన్యాధ్యక్షుడు. అందులో ఒక ధైర్యం చేసింది ఒక స్త్రీ బయటకు వచ్చింది. ఆమె యుక్తిగల స్త్రీ అని రాశారు, అంటే తెలివైన ఆవిడ అనమాట. తెలివైన ఆవిడ. దేవుని సేవకుడు వచ్చాడు, లేదా దేవుని సేవకుని సైన్యం వచ్చింది. ఈ పనికి మళ్ళీ ఇక్కడ తలదాచుకున్నాడు. అయితే నేను మాట్లాడాలి, అందులో ఎవరని ఆలోచన చేస్తే అదిగో దావీదు యొక్క సైన్యాధ్యక్షుడు, సైన్యాధిపతి యోవాబు ఉన్నాడు కదా, అతనితో నేను మాట్లాడతాను, ఒకసారి అతను పిలవండి అంది. అతను వచ్చాడు. వచ్చినప్పుడు యోవాబు నువ్వేనా అని అడిగింది. నేనే అన్నాడు. చూడండి అక్కడ అంతటా 17వ వచనం. అంతటా ఆమె యోవాబు నీవేనని అతను అడగగా అతడు నేనే అన్నాను. అందుకామె నీ దాసురాలను నేను నీతో మాట్లాడుదునా అని అడగగా అతడు మాట్లాడవచ్చునన్నాను. అంతటా ఆమె పూర్వకాలమున జనులు ఆబేలునందు సంగతి విచారింపవలనని చెప్పుడు కద్దు, అలాగూ చేసి కార్యములు ముగించు వచ్చిరి. నేను ఇశ్రాయేలునందు నిమ్మలస్తుల్లోనూ యథార్థవంతులను చేరిక అయిన దానను. చూడండి ఏం చెప్తుంది ఈమె. పూర్వకాలమందు చాలామంది ఇక్కడికి వచ్చి విచారించుకునేవారు, దేవుని దగ్గర కానీ ఏదైనా మంచి సంగతులు తెలుసుకునేవారు. అలాంటి పేరుంది ఈ పట్టణానికి. కానీ ఈ పనికి మాలిన వాళ్ళు ఈ పట్టణం మలినమైపోవడం నాకు ఇష్టంలే, ఈ పట్టణానికి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టంలే. పైగా ఆమె గురించి ఏం చెప్తుంది చూడండి 19వ వచనం. నేను ఇశ్రాయేలునందు నిమ్మలస్తులలోనూ యథార్థవంతుల్లోనూ చేరిక అయిన దానను అన్నది. ఈమె ఎలాంటిదండి? నిమ్మలస్తుల్ని ఇశ్రాయేలు ప్రజల్లో చేరిన దాన్ని. నేను జాగ్రత్తగా బ్రతికేదాన్ని. నాకు దేవుడు కొంచెం జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఏమంటుంది చూడండి. ఇశ్రాయేలు పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలని నీవు ఉద్దేశించున్నావు. అయ్యా యోవాబు గారు, ఇశ్రాయేలు పట్టణాల్లో ఇదొక ప్రధానమైన పట్టణం. ఇప్పుడు మన దేశంలో చాలా ముఖ్యమైన పట్టణాలు ఉంటాయి. చెన్నై, హైదరాబాదు, బొంబాయి, కలకత్తా ఇలాంటి ముఖ్య పట్టణాలు ఉంటాయి. అలాగే ఇశ్రాయేలు ప్రజల్లో ఇక్కడ ఆబేలు అనేటువంటి పట్టణం కూడా ఒక ప్రాముఖ్యమైన పట్టణం. ఈ పట్టణం నువ్వు నాశనం చేయాలని వచ్చావు. అసలు ఎందుకు వచ్చావు నువ్వు? ఎవరు కావాలి నీకు అంటే అప్పుడు అతను అన్నాడు 21వ వచనం చూడండి. బిక్రీ కుమారుడు షబాను ఎఫ్రాయిం అన్యపోడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహం చేసి ఉన్నాడు. మీరు వానిని మాత్రం అప్పగించుడి, వాడనే నేను ఈ పట్టణం విడిచిపోదునని చెప్పగా ఆమె యోవాబుతో చిత్తము వాని తల ప్రాకారం పైనుండి పడవేయబడినని చెప్పి పోయి తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియజేయగా వారు బిక్రీ కుమారుడు షబ యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దానిని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తరువాత జనులందరూ ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారములకు వారు పోయిరి. యోవాబు యెరూషలేమునకు రాజునద్దకు తిరిగి వచ్చాను. చూడండి, ఆమెకున్న జ్ఞానాన్ని, ఆమెకున్న యుక్తిని, ఆమెకున్న తెలివితేటల్ని దేని కొరకు వాడింది చెప్పండి? ఏమండి? ఒక పట్టణాన్ని రక్షించడం కొరకు వాడింది. చూడండి, ఇప్పుడు సమరయ స్త్రీ గురించి ధ్యానం చేస్తాం. ఆమె సమరయ పట్టణాన్ని రక్షించింది. ఎలా రక్షించిందంటే తన ఉన్న జీవితాన్ని చెప్పాడు, చెప్పిన జీవితాన్ని చెప్పినప్పుడు అక్కడ సమరయ పట్టణం రక్షించబడింది. ఇక్కడ ఈమె కూడా తన తెలివితేటల్ని వాడి ధైర్యం చేసి ముందుకొచ్చి ఒక పనికిమాలినోడికి పట్టణం ఆశ్రయం ఇవ్వడం ఏంటి? ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందేవారు, విచారించి తెలుసుకునేవారు. ఈ పట్టణానికి అలాంటి పేరుంది. నేను కూడా జాగ్రత్తగా తెలివితేటలుగా బ్రతికేదాన్ని, ఇశ్రాయేలు ప్రజలకు అనుకూలంగా ఉన్నదాన్ని. కాబట్టి ఇప్పుడు నా జ్ఞానము, నా తెలివితేటలు ఉపయోగించి ఈ పట్టణాన్ని కాపాడాలనుకుంది. అయ్యా మీలో ఎవరు మాట్లాడేది? యోవాబు ఎవరు? మీరేనా? నేనే. ఓకే, నేను మీతో మాట్లాడు. మీకేం కావాలి? అదిగో పనికి మళ్ళీ ఒకడు వచ్చాడు, మీ పట్టణంలో ఉన్నాడు, వాడిని మాత్రం అప్పగిస్తే చాలు, వాడు దావీదుకు ద్రోహం చేశాడు అన్నప్పుడు మీరేం కంగారు పడకండి, వాడి తల ఛేదించి పట్టణం గోడ మీద మేము పాడేస్తామంది. వెళ్ళింది పెద్దలతో మాట్లాడింది. అయ్యా వినండి, వాడు ఒక్క నిమిత్తం మన పట్టణం అంతా ఎందుకు నాశనం అయిపోవాలి? వాడు పనికి మళ్ళాడు, దేవుని సేవకుడైన దావీదుకు ద్రోహం చేశాడు కాబట్టి వాడి తల ఛేదించండి అంది. ఛేదించారు, పట్టుకొచ్చి ప్రహరీ గోడ నుంచి వాడి తలని పడేశారు. వెంటనే సైన్యం అంతా వెనుదిరిగి వెళ్ళిపోయింది. ఒక స్త్రీ తన నడవడి వలన ఒక పట్టణాన్నే కాపాడింది. కాబట్టి మీ తెలివితేటలు, మీ జ్ఞానము దేవుని ప్రజలను కాపాడడం కోసం, ఒక గ్రామాన్ని కాపాడడం కోసం, దేవుని పట్టణాలను కాపాడడం కోసం, లేదా మీ కుటుంబాన్ని కాపాడడం కోసం వాడండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మీ సంసారాన్ని మీరే కట్టుకోండి, పాడు చేసుకోబాకండి. మీలో చాలా తెలివితేటలు ఉంటాయి,
చాలా తెలివితేటలు ఉంటాయి. కాబట్టి మనకున్న జ్ఞానాన్ని మన నడవడి ద్వారా దేవుని కొరకు మనం ఏం చేయాలండి? వాడాలి. కాబట్టి పేతురు పత్రికలో చక్కని మాటలు రాశాడు, స్త్రీలు ఎలా ఉండాలో. అమ్మా, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. దేవుడు మీకు చాలా జ్ఞానం ఇచ్చాడు. ఎక్కడైతే పురుషుని యొక్క ఆలోచన ఆగిపోద్దో, ఎక్కడైతే పురుషుని యొక్క తలంపులు ఆగిపోతే అప్పుడు మీరు మంచి సలహా ఇస్తారు. ఆ మంచి సలహా ఇవ్వండి. మంచి సలహా ఇచ్చి కుటుంబాన్ని నడిపించుకోండి. గ్రామాన్ని కట్టండి, అవసరమైతే పట్టణాన్ని కూడా కట్టండి. ఒక స్త్రీ షూనమీరాలు దేవుని దాసునికి ఏం చేసిందండి? ఆశ్రయం ఇచ్చింది, మేలు పొందింది. ఒకనాడు బిడ్డ చనిపోతే మరల బిడ్డని బ్రతికించుకుంది. సుబుద్ధి కలిగినటువంటి అబీగయలు తన భర్త కొరకు ఎంతో ప్రాధేయపడింది, ప్రాకులాడింది. తన భర్త కొరకు తను తగ్గించుకుంది. శ్రేష్టమైన బహుమానాన్ని తర్వాత పొందింది. అలాగే ఇక్కడ కూడా యుక్తి కలిగిన స్త్రీ అంటే ఒక జ్ఞానం కలిగిన స్త్రీ తన జ్ఞానం ద్వారా ఒక పట్టణాన్ని కాపాడింది. కాబట్టి మనకున్న జ్ఞానాన్ని మన నడవడిక ద్వారా దేవుని కొరకు ఉపయోగిద్దాం. మన భర్తలను, మన పురుషులను దేవుని సన్నిధి వైపు, దేవుని జ్ఞానం వైపు నడిపిద్దాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. వందనాలండి.